పబ్లిసిటీ కావాలంటే ప్రకటనలు ఇవ్వచ్చు. లోకల్ పబ్లిసిటీ చాలనుకుంటే గోడల మీద రాయిస్తే సరిపోతుంది. అయితే అదే ఖర్చుతో డబుల్ పబ్లిసిటీ కావాలంటే మాత్రం కొత్తగా ఆలోచించాలి. ఎక్కడ మిస్ అయ్యారో అక్కడే వెతుక్కోవాలి. ఓ పార్టీలో లీడర్ ఇట్లాంటి ఆలోచనే చేశారు. ఆయన చేసిన పని చూసి సొంత పార్టీ లీడర్లే ఆశ్చర్యపోతున్నారు. కరీంనగర్ లో బీజేపీ రచ్చ గోడలకెక్కిందట. ఇద్దరు సీనియర్ల లొల్లి వాల్ రైటింగ్ వార్ గా మారిందట. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మళ్లీ పోటీకి సిద్ధమవుతుంటే కరీంనగర్ సీటుకే గురి పెట్టారట బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి పి సుగుణాకర్ రావు. బండి సంజయ్ ఎక్కడైతే వాల్ రైటింగ్ చేయిస్తున్నారో ఆ పక్కనే సందు దొరికితే చాలు తన పేరు రాయించుకుంటున్నారట సుగుణాకర్ రావు. ఈ వాల్ రైటింగ్ వార్ తో పార్టీ పరువు బజార్ల పడ్డదని తలలు పట్టుకుంటున్నారట బీజేపీ నేతలు. సిట్టింగ్లకే సీట్లన్న సమాచారంలో వాల్ రైటింగ్ తో ప్రచారం మొదలు పెట్టారు బండి సంజయ్. ముందుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అనేక చోట్ల బండి సంజయ్ వాల్ రైటింగ్ చేయిస్తున్నారు. ఆయన రాయించుకున్న 2 రోజుల్లోనే ఆ పక్కనే ఖాళీ స్థలంలో సుగుణాకర్ రావు పేరుతో మరికొన్ని వాల్ రైటింగ్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ రాతలు చూసినోళ్లంతా ఒక్క పార్టీలు ఉన్నోళ్లకే పడతలేదన్నట్లుంది కదా అని నవ్వుకుంటూ వెళ్లిపోతున్నారట. ఈ వ్యవహారం ఇటు జనంలోనూ సొంత పార్టీలోనూ చర్చకు దారి తీసిందట. ఇప్పటిదాకా గుట్టుగా ఉన్న అసమ్మతి గోడలకెక్కిందని గుసగుసలాడుకుంటున్నారట. వీళ్ల మధ్య లొల్లి ఇప్పటిది కాదట. కరీంనగర్ లో కొందరు నేతలకు బండి సంజయ్ కి మధ్య పార్టీపరమైన విభేదాలు చాలా కాలంగానే ఉన్నాయి. సుగుణాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి లాంటి నేతలు మొదటి నుంచి బండి సంజయ్ ని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గెలిచాక వీళ్ల మధ్య గ్యాప్ మరింత పెరిగిందట. బండి సంజయ్ ప్రెసిడెంట్ అయినాక కూడా ఇదే సిచ్యువేషన్. వీళ్ల పంచాయతీ హైకమాండ్ కు తెలుసు. పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నారట. ఎన్నికల వేళ ఈ గ్రూప్ విభేదాలు రచ్చకెక్కడంతో పార్టీ క్యాడర్ గందరగోళానికి గురవుతోందట. ఏమన్నా అంటే లోలోపల మాట్లాడుకోవాలి గాని ఈ రచ్చేందని అంటున్నారట. గోడలకెక్కిన లొల్లిని హైకమాండే కంట్రోల్ చేయాలని వేడుకుంటున్నారట లోకల్ లీడర్స్.